Geo 33 dated 14th April ఇవ్వడం జరిగింది. The Telangana Scheduled Caste Rationalization of Reservation Act 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the Governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్ గా మరి జియో నెంబర్ 9 dated 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్దంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీల్లోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇవాల్టి నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇకపై ఇచ్చే అన్ని నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందన్నారు. If no eligible SC candidates, including women candidates belonging to any of the SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or the instructions issued by the government in this regard. 1st August తర్వాత మేము ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్ లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగిరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్ కి ఎస్సీ కేటగిరైజేషన్ వర్తిస్తుంది. ఎనిమిది మాసాలలో ఇంత పెద్ద ప్రక్రియని దేశంలో మొదటిసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అనౌన్స్మెంట్, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, 1 man కమిషన్ సిఫారసు చేయడం, 1 man కమిషన్ 90 రోజులలో రిపోర్ట్ ఇవ్వడం, దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టడం, గవర్నర్ కన్సెంట్ తీసుకోవడం, యాక్ట్ రూపం తీసుకురావడం, దానితో సహా ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయడం అంటే 8 మాసాలంటే రేపొద్దున ఈ నోటిఫికేషన్ అతి త్వరలోనే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో లేదా పోస్టులు క్రియేట్ చేయబడ్డాయో దానికి నోటిఫికేషన్ జారీ చేయాలనో ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి అధ్యయనం చేసి ఇమ్మీడియట్లీ అతి త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామన్న విషయాన్ని మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాము.